ఈ వీడియోలో అటుకుల పాయసం చేసుకుందామండి. ఈ అటుకుల పాయసం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఏదైనా ప్రసాదం రెసిపీ చేయాలంటే ఇలా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నానండి. అందులో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కిస్మిస్, బాదం, జీడిపప్పు తీసుకున్నానండి నేను. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక చిన్న కప్పుతో అటుకులు తీసుకున్నాను. ఇవి మందంగా ఉంటాయి కదండి, కొంచెం లావుగా ఉంటాయి కదా. అటుకులు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే 1.5 కప్పు వరకు తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు తీసుకుని 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి ఈ విధంగా బాగా బెల్లం కరిగించుకోవాలి. కరిగిన తర్వాత మరొక 5 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. నేను ఇలా ఫిల్టర్ చేసుకున్నానండి. అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ వచ్చినట్లయితే అవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు అది పక్కన పెట్టుకుని సేమ్ అదే ప్యాన్లో 2 కప్పుల వరకు పాలు తీసుకున్నానండి. 1 కప్పు వాటర్ తీసుకున్నాను. వీటిని బాగా మరిగించుకోవాలి పాలు. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అటుకుల్ని కూడా ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనకి అటుకులు చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. చూసారా, ఈ విధంగా చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఈ విధంగా బాగా ఉడికిపోతుందండి. బాగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్తంత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ముందుగానే బాగా చల్లారి పెట్టుకోవాలండి. మనం బెల్లం సిరప్ ఉంది కదా, ఆ బెల్లం సిరప్ని కూడా ఇందులో, ఆ బెల్లం పాకం కూడా ఇందులో వేసుకుని ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. వదిలేసినట్లయితే మనకి ఇది బాగా సెట్ అయిపోతుంది. బెల్లం అనేది దానికి అబ్జర్వ్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్రసాదం రెసిపీ చాలా తక్కువ టైంలో ఈ విధంగా ఈ అటుకుల పాయసం అనేది చాలా తక్కువ టైంలో చాలా రుచిగా మనము ఈ ప్రసాదం రెసిపీ అనేది చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.